అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రభు తన మహాకృపను బట్టి మనల్ని ఈ దినంను చూడటానికి కూడా ఇచ్చినటువంటి కృప కొరకై వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నేటి దినం ప్రభు మరొకసారి పరిశుద్ధ దినమును ఆచరించటకు మీరు మాకు చూపిన కృప కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాము. కొన్ని నిమిషములు వాక్యములు ధ్యానించిన ఏంటుండగా మా జ్ఞానం కాదు, పరలోక జ్ఞానం చేత దాన్ని చూచి గ్రహించి అన్వయించుకొని కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లిన, వరద వలె భక్తిహీనులు పొర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవం, వదలక నన్ను ఎడబాయని దేవం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో మరువక మురళిడు, ఉన్నత దుర్గం రక్షణ శృంగమై. మరణపు టురులలో మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవం, వెలుపల చేర్చిన బలమైన దేవం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచును అపవాదికి
అపజయమిచ్చును అపవాదికిని యెహోవా నా బలమాం యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించున్ కఠినుల ఎడల వికటము చూపున్ దయగల వారిపై దయ చూపించున్ కఠినుల ఎడల వికటము చూపున్ గర్విష్ఠుల యొక్క గర్వముననచున్ గర్విష్ఠుల యొక్క గర్వముననచున్ సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేరిన్ అక్షయముగా తన పక్షము చేరిన్ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపును అన్యజనులలో ధన్యత చూపును హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా ప్రియులారా నేటి దినం మనము ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సండే అంటే ఈ యొక్క దేవుడు సృష్టించినటువంటి సృష్టి తర్వాత మనకున్నటువంటి పరిసర ప్రాంతాలు దేవుడి యొక్క సృష్టిలో ఏ విధంగా మనం ఉంటున్నామంటే క్రియేషన్ ప్రొక్లెయిమ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క సృష్టి తన యొక్క గొప్పతనాన్ని దేవుడి యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉంటుంది. దేవుడు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మొదటి అధ్యాయం అంతటా కూడా దేవుడు తన మాట ద్వారా దేవుని సృష్టిస్తున్నాడు. సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు సృష్టిని చేశాడు. కానీ ఆ సృష్టి ఒకప్పుడు మానవుడు అంటే ఆదాము అవ్వల సృష్టిలో ఒక మంచిగా ఆనందిస్తూ చల్లని పూట దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో, కానీ నేటి దినంలో అంటే ప్రస్తుత కాలము అని ఈరోజు నేను అంటున్నా, నాకంటే ముందుగా ఎంతోమంది కొన్ని సంవత్సరాల క్రితం కూడా అంటూనే ఉంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి లేదా ఈ యొక్క సృష్టిని దేవుడు చేసినాడు కదా, ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున చేసినప్పుడు మానవులు తన ప్రణాళిక చొప్పున దాన్ని తమకు అనువలించుకుంటూ ఉండటం మూలంగా ఎన్నో వృక్షాలను మనం కత్తిరించేస్తూ ఉంటుంటాం, నరికి వేస్తూ ఉండటం మూలంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం,
వర్షాకాలంలో రావాల్సిన వర్షాలు కొంచెం ఆలస్యంగా కావటం, వేసవి కాలంలో ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత కంటే ఇంకా అత్యధికంగా ఉండటం, ఏది ఏమైనా ప్రకృతి, సృష్టి, ఎన్విరాన్మెంట్, ఈ యొక్క పరిసర ప్రాంతాలంటే వాతావరణం, దేవుడు సృష్టించినటువంటి సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుందండి. 19వ కీర్తన మనకు అందరికీ అంటే అసలు సృష్టి, ప్రకృతి, ఒక వాతావరణం అనగానే కూడా మనకు గుర్తుకొచ్చేది 19వ కీర్తన. ఇది చూడండి, దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తన, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. చూడండి ప్రియులారా, మనమందరం కూడా ఏదో ఒకప్పుడు అంటే చూడండి, దాన్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలని లేకపోయినా ఒకప్పుడు అంటే ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో గ్రామాలకు వెళితే వేసవి కాలంలో రూమ్లో ఇంట్లో వేడిగా ఉంటుందని మేడ పైన పడుకుంటారు. అప్పుడు ఆకాశం ఎలా కనపడుతూ ఉంటుందండి? నక్షత్రాలను ఆయన సృష్టించినాడు. ఆకాశం అంటే నక్షత్రములు లేకుండా ఆకాశం అనుకుందాం, అంతరిక్షము అంటే నక్షత్రాలు, చంద్రుడు కలిగినటువంటిది. ఈ ఆకాశమే మీరు ఒక్కొక్కసారి అంటే మీ యొక్క ఆ యొక్క జీవిత అనుభవాలను బట్టి మేఘములు ఎంత ఫ్రీగా ఎవరో పంపినటువంటి పోతూ ఉంటుంటాయి కదండి. అవి ఎందుకు అలా వెళ్తున్నాయండి? ఆకాశములు అవి దేవుడి యొక్క సృష్టి. ఆ మబ్బులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటే, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటుంటే, ఒకవేళ మీరే కనుక ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు అసలు అవి కొన్ని మేఘాలు అసలు ఒకదానిపైన ఒకటి ఏదో కొన్ని పువ్వులన్నీ అమర్చినట్టుగా కనపడతా ఉంటుంటాయి కదా. ఆకాశము దేవుడు నన్ను చేసినాడని చెప్పి వాటిని ఏదో రకంగా అలంకరించింది దేవుడే, తిరిగి తమ అలంకరణని దేవుణ్ణి మహిమపరుస్తుంటుంది. ఆకాశాన్ని చూసినప్పుడు మనకు ఎవరు గుర్తుకొస్తారండి? దానిని చేసినటువంటి క్రియేటర్. కాబట్టి ఆ మేఘములు, ఆకాశము తన యొక్క సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటాయి, మహిమపరుస్తూ ఉంటుంది. అంతేకాదు, అంతరిక్షము ఆయన చేతి పనిని, నక్షత్రాలండి, అంతరిక్షము, చంద్రుడు అంటే సూర్యుడు వెలుగు ఎక్కువగా ఉంటాడు, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అంత దగ్గరగా చూడలేము. అదే రాత్రి వేళ ఆ చంద్రుడి యొక్క చల్లదనం, ఆకారం, పౌర్ణమి రోజు కనుక ఆయా ప్రాంతాలను బట్టి మీరు చూసినప్పుడు పౌర్ణమి రోజు చంద్రుడిని చూడండి, అంటే ఆరంభంలో జస్ట్ అప్పుడే వస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఊరికి అలా హ్యాంగింగ్ చేస్తున్నట్టు, అది చంద్రుడు దేవుడి యొక్క పనిని మనకు బయట పెడతా ఉంటుంది. చూడండి, నక్షత్రాలు కూడా అండి కొన్ని ఒక షేపులో ఇక్కడికి అక్కడికి ఒక్కొక్కసారి వాటిని మనకు అగుపడటం కొరకు మేఘాలు వైదొలిగిపోతాయి. అంటే ఏంటి? దేవుడు చేసినటువంటి పనిని, నక్షత్రాలను మీరు చూడండి అని చెప్పి మబ్బులు అడ్డురావు. అప్పుడప్పుడు మబ్బులు కూడా ఎందుకు వస్తూ ఉంటుంటాయి? దేవుడి యొక్క క్రియ అది. అంతేకాదండి, దేవుడి ఆకాశములు ఇవన్నీ కూడా దేవుడికి యొక్క క్రియను, ప్రకృతిని మనకందరికీ కూడా వృక్షాలు కూడా చూడండి, అన్ని వృక్షాలు ఒక్కలాగా ఉండవు కదా. కొన్ని పొడవుగానే ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, మరి కొన్ని నేలకు అంటుకునే ఉంటాయి. ఇదంతా దేవుడే కదండి చేసింది. ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్. అంటే దీన్ని మనకు తర్వాత రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, పగటికి పగలు బోధలు చేయుచున్నది. అంటే పగలు కూడా మనకేం బోధ చేస్తూ ఉన్నదండి? పగలు ఉష్ణోగ్రత ఉంటుంది, వెలుగు ఉంటుంది, అది మనకేం చేస్తుంది? బోధ చేస్తూ ఉంటుంది. దేవుడి యొక్క క్రియలు ఈ విధంగా ఉన్నవి అని. రాత్రి వేళ కూడా ఏం చేపిస్తుంది? జ్ఞానం. అంటే పగటి వేళ నీకు బోధించింది అర్థం కాకపోతే రాత్రి వేళ నీకు అంటే పగలు ఎండలో ఎక్కువ తిరిగినామనుకోండి, రాత్రి వేళ నాకు విశ్రాంతి కావాలని వచ్చినప్పుడు జ్ఞానం ఏమొస్తుంది? రేపు నేను ఎండలో ఎక్కువ తిరగకూడదు, తిరిగి నాకు కూడా తగు జాగ్రత్తలు కలిగి ఉండాలని జ్ఞానం కలిగి ఉంటా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మానవులకు ఇవ్వబడినటువంటి జ్ఞానము, మానవులలో చూడండి ప్రకృతికి స్వార్థం లేదు. అంతేకాదండి, దేవుడు సృష్టించినటువంటి పక్షులు కూడా ఉదయకాలంలో సూర్యుడు రాకముందే రాత్రి ఇచ్చినటువంటి విశ్రాంతిని బట్టి ఉదయమే వాటి కిలకిల రాగాలతో దేవుణ్ణి స్మరిస్తూ ఉంటుంటాయి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. అంతేకాదు, మీరు అడవులలో కనుక వెళ్ళి చూసినట్లయినా లేదా వాటర్ ఫాల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ నీళ్లు కింద పడే ధ్వనులు కూడా దేవుణ్ణి సృష్టిస్తూ ఉంటాయి. ఆ యొక్క నీటి యొక్క శబ్దాలు వాటర్ ఫాల్స్ అంటూ ఉంటుంటాం కదా, అవి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటాయి. ప్రియులారా, దేవుడు చేసినటువంటి సృష్టి యావత్తు క్రియేషన్, తన ఎన్విరాన్మెంట్ కూడా ఈ యొక్క మనకు ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నాయో మనం గ్రహించి అటువంటిది సహితం అంటే దేవుడు చేసినటువంటి ఈ పనులన్నీ కూడా దేవుని సృష్టి ద్వారా అవి దేవుని స్తుతిస్తుంటున్నప్పుడు మనం ఇంకెంతగా స్తుతించాలి.
కాకపోతే మానవులలో స్వార్థత్వం మూలంగా దేవుడు చేసేటటువంటి ఈ యొక్క ప్రకృతిని, ఎన్విరాన్మెంట్ని మనం అంతగా గుర్తించలేకపోవచ్చు. ప్రియులారా, దేవుడు తను చేసింది అందరికీ కూడా, ప్రతిదీ కూడా మన మేలు కొరకు. చూడండి, పువ్వులు ఇచ్చాడు దేవుడు. ఆ పువ్వుల్ని మనం ఎక్కడో అలంకరణ కొరకు ఉపయోగిస్తూ ఉంటుంటాం, అవి పడేస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి నీటిని మనం ఉపయోగించుకుంటాం, దుర్వినియోగం కూడా చేస్తుంటుండొచ్చు. ఆకాశం రాత్రి వేళ మనకు చల్లదనాన్ని ఇస్తుంది, ఉదయం వేళ మనకు వెలుగునిస్తుంది, మార్గాన్ని చూపుతుంది. కాబట్టి ప్రియులారా, మానవులలో స్వార్థం వీడాలి. స్వార్థం వీడి దేవుడి యొక్క సృష్టిని, ఎన్విరాన్మెంట్ను దాని ద్వారా మనం ఎంతవరకు నేర్చుకుందాం అన్నది మనకు కావాల్సినటువంటి విషయం. అవి దేవుని మహిమపరుస్తాం. అంతేకాదండి, వాటి కొలనూలు భూమి యందంతట వ్యాపించినది, లోకాదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. చూడండి, ఈ దేవుడు ఈ రకంగా సృష్టిని అన్ని చేశాడండి. ఆకాశము, భూమి, ప్రకృతి, చెట్లు, వృక్షానికి ఫలాలు, జంతువులు, ఇవన్నీ కూడా. కానీ మానవుడు కూడా దేవుడిదే చేయబడ్డాం. కానీ మానవులకు వాటికి తేడా ఏంటంటే అవి నిస్వార్థంగా ఇతరులకు మేలు చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటవి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటవి. మానవులమైన మనం కూడా అది నేర్చుకోవాలని. కానీ మానవులలో స్వార్థం. ప్రియులారా, స్వార్థపూరితమైనటువంటి జీవితం జీవించేటటువంటి వ్యక్తి తన యొక్క స్వార్థపూరితమైనటువంటి జీవితానికి తగు ఫలితం అనుభవిస్తాడు. అది ఎప్పుడు అన్నది తెలియకపోయినా తప్పకుండా అనుభవించాల్సిందే. అంతేకాకుండా సామెతలు 8వ అధ్యాయం 22 నుంచి కనుక చూసినట్లయితే, సామెతలు 8వ అధ్యాయం 22, పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగచేసెను. అంటే ఈ సృష్టి అంతటిలో కూడా ప్రథమంగా అంటే విలువైనదా, ఫస్ట్ అని కాదండి, వాల్యుబుల్గా ప్రథమమైనదంటే మానవుడికి ఉన్న విలువ మిగతా వాటికి లేదు. ఎందుకంటే మానవులలో ఉండేటటువంటి జ్ఞానము, సమయస్ఫూర్తి, విచక్షణ జ్ఞానము జంతువులలో అంతగా లేదు, వృక్షాలలో లేదు. అవి అంటే దేవుడు చెప్పినట్లు అవి చేస్తూ ఉంటాయి. కానీ మానవుడు ప్రథముడు. ఈ ప్రథముడైనటువంటి వ్యక్తి ఎందుకండి అత్యధికంగా తన యొక్క జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతూ ఉంటుంటాడు. కాబట్టి ప్రియులారా, వాక్యము మనల్ని హెచ్చరించిన విధంగా నేను ప్రథముడనై ఉంటున్నప్పుడు ప్రథముడనిగానే నేను ఉండటం కొరకు ప్రయత్నం చేయాలి. అంతేకాదని అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. అంటే ఎఫ్ఎస్సి పత్రికలోని మాట, సృష్టి జగత్తు పునాది వేయబడక ముందే నేనున్నాను. ఈ జగత్తు అంటే ఎన్విరాన్మెంట్, దీనికంటే ముందు కూడా నేనున్నాను అని మానవుడికి అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టు ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. జగత్తి పునాది వేయబడక ముందే. అదే సొలొమోను రాజు గారు ఇక్కడ మనకు సొలొమోను రాజు గారు రాసినటువంటి సామెతలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నేను ఎంతో విలువైనటువంటి వ్యక్తిని, కానీ ఆ యొక్క విలువ ద్వారా దేవుణ్ణి నేను స్తుతించడం నేర్చుకోవాలి. అంతేకాకుండా దేవుడు నాకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను పొందుకోవడం నేను నేర్చుకోవాలని. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ద్వారా కూడా దేవుడు మహిమపరచబడుతూ ఉంటున్నాడు. కాబట్టి నేను ఇంకెంతగా కృతజ్ఞత కలిగి నేను దేవుడికి ఉండాలి అన్నది విషయం. అంతేకాదండి, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. నీకెంత విలువ ఉందో ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని చదివి ఆ గొప్ప ఆధిక్యతను మానవులుగా కొన్ని సందర్భాలలో ఈ విలువను విడిచిపెట్టి తమకున్నటువంటి అంటే ప్రాపర్టీ కావచ్చు, ఎనీథింగ్, ఏజ్ కావచ్చు, అందాన్ని బట్టి మీకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఫ్లైట్లో ఒక యంగ్ లేడీ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. తన పక్కకు ఒక ఓల్డ్ మ్యాన్, మేబీ నాట్ దట్ రిచ్, అంత ధనికుడు కాదు, సింపుల్ లైఫ్లో ఉంటూ ఆ యొక్క యంగ్ గర్ల్ పక్కల సీట్ ఆయనకు వచ్చింది, కూర్చున్నాడు. అతని పక్కకు కూర్చోవటం ఆ అమ్మాయికి అంతగా ఇష్టం లేదు. ఎవరో వృద్ధుడు, పైగా పేదరికంలో ఉన్నటువంటి ఆ వృద్ధుడి పక్కన కూర్చోవటం ఇష్టం లేక చాలా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి ఎయిర్ హోస్టెస్కు చెప్పిందట, నాకు ఈ సీట్ కంఫర్టబుల్గా లేదు, ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి మార్చేసేయండి, మీరు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, చేంజ్ మీ అనదర్ సీట్. అంటే ఒక్క నిమిషం మ్యామ్ అని చెప్పి ఎయిర్ హోస్టెస్ వెళ్ళి క్యాప్టెన్తో మాట్లాడి బిజినెస్ క్లాస్లో కానీ ఇంకెక్కడైనా అంతకంటే అప్పర్ క్లాస్లో కానీ ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి చూసి వచ్చి మళ్ళీ తనకు చెప్పిందట,
మేడం బిజినెస్ క్లాసెస్లో కూడా ఎక్కడ ఏం సీట్స్ లేవు మేడం, అన్నీ ఆక్యుపై అయిపోయినాయి, ఫ్లైట్ అంతా ఫుల్గా ఉందన్నప్పుడు లేదు లేదని చెప్పి ఆ అమ్మాయి బాగా గొడవ చేయటం మొదలుపెట్టిందట. మళ్ళీ కెప్టెన్ దగ్గరికి వెళ్ళిందట. కెప్టెన్ దగ్గరికి వెళ్తే కెప్టెన్ తనకేదో చెప్పాడు. తిరిగి వచ్చింది ఆ అమ్మాయి, అంటే ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి ఈ అమ్మాయితో చెప్పిందట, మీరు కంఫర్టబుల్గానే కూర్చోండి, వీఆర్ చేంజింగ్ ద సీట్ అన్నప్పుడు వెంటనే ఆ అమ్మాయి అంటే ఆ యంగ్ లేడీ లేచి నిలవబడిందట. సీట్ చేంజ్ చేస్తామన్నారు కదా అని. అప్పుడు ఎయిర్ హోస్టెస్ అందట, సీట్ చేంజ్ చేస్తున్నది మీది కాదు, ఇతంది. ఎవరైతే దీనంగా కూర్చొని ఉన్నాడో అతన్ని తీసుకెళ్ళి బిజినెస్ క్లాస్ కంటే కూడా ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టారట. ఒక్కొక్కసారి ఈ యొక్క అజ్ఞానం అన్నది మనలో ఉండేటటువంటి మూర్ఖత్వము మనకున్న పొజిషన్ను ఎంత దూరం చేస్తుందో చూసినారండి, చూశారు. కాబట్టి దీనత్వం అన్నది ఉంటేనే దేవుని ఆరాధించడం నేర్చుకుంటాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ లూకాసు వార్తలో కూడా మనం కనుక చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయంలో 22 నుంచి 25 సృష్టి పైన దేవుడికి యేసు ప్రభుకి ఎంత అధికారం ఉందో చూద్దాం. 22 నుంచి 25 వరకు చూస్తున్నాను. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరు. అంటే ఈ సరస్సులో ఉండేటటువంటిది గాలి ఎక్కువై నీళ్లు పైకి ఎగసి ఆ యొక్క దోణిలో దింపారు, నిండినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు? గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి, అంటే దోణిలోనే, ప్రభువం నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మల మాయను. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు నీళ్లను చేశాడు, సృష్టి ఆయనదే. ఇక్కడ ఒక్కొక్కసారి ఈ నీటిని మరొకడు దుర్వినియోగం చేసుకొని యేసు ప్రభు ప్రయాణానికి అడ్డంకులుగా ఏర్పడటానికి ఒకరు ప్రయత్నం చేసింటాడు. అందుకని యేసు ప్రభు గద్దించాడు. ఇక్కడ అంటే అది దేవుడి యొక్క ప్రణాళిక కాదు కాబట్టి దానికి గద్దించినాడని మనం గ్రహించాలండి. కాబట్టి ప్రియులారా, ప్రకృతిని కూడా నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్నది ముఖ్యం. నేను కూడా దేవుని యొక్క పోలికలో చేయబడిన వ్యక్తిని ఎక్కడ వాడబడుతున్నాను అన్నది నేను నేర్చుకోవాలండి. కాబట్టి ప్రియులారా గమనించండి, సృష్టిలో ఈ యొక్క ప్రకృతి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ప్రకృతి దేవుడి మాటకు ఆ యొక్క నిమ్మలించింది. అంతేకాకుండా ఈ లోకము అశాశ్వతం అండి. ప్రకటన 21, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత 21 మొదటి వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఈ క్రియేషన్ అయిపోయిందండి. మరొక కొత్త ఆకాశము కొత్త భూమి అంటే దాన్ని మనం పరలోకము నిత్యరాజ్యం అంటూ ఉంటుంటాం. అక్కడ ఏముండవండి, ఈ ఆకలి దప్పికలు ఉండవు. ఎంతో గొప్ప అంటే కొత్త ప్రపంచం, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆకాశం ఇవన్నీ గతించిపోతాయి. సముద్రమికను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇది ప్రకటన. యోహాను గారు రాసినటువంటి ఈ ప్రకటనలో ఆ విధంగా జరిగిందండి. కాబట్టి ప్రియులారా, ఎన్విరాన్మెంట్లో సృష్టి, మొక్కలు, పక్షులు, నీరు ఇవన్నీ కూడా దేవుని అంతగా మహిమపరుస్తుంటున్నప్పుడు మానవులం దేవుని పోలికలో చేయబడిన మనము కూడా దేవుని ఇంకింతగా స్తుతించవలసినటువంటి బాధ్యులమే. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో తప్పకుండా మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దీవెనలు పొందుకుంటామండి. కానీ గర్వంతో, స్వార్థంతో, అజ్ఞానంతో నాకెందుకులే అని గనక అనుకున్నట్లయితే ఇవేమి పొందుకోలేమండి. కాబట్టి ప్రియులారా, ఆ ప్రకృతి సైతం దేవుని ఎంతగా ఆరాధిస్తుందో అంతగా అది విస్తరించబడుతుంది. మనం ఎన్ని అడవులు చెట్లను కొట్టేసినా సరే మనకు వాతావరణంలో మార్పు రావచ్చేమో, కానీ ఆ వృక్షాలు దేవుణ్ణి, ఈవెన్ ఆకాశంలో వచ్చేటటువంటి వెలుగును తీసుకొని ఆ పత్రహరితము ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ కూడా దేవుడి యొక్క సృష్టిని, దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆకులు కూడా బయలుపరుస్తూ ఉంటాయి. ఆకుల శబ్దం
పక్షుల కిలకిల రావాలి, నీటి యొక్క ఆ యొక్క ధ్వనులు కూడా ప్రకృతిని ద్వారా దేవుని మహిమపరుస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నీవు నేను ఇంకెంతగా దేవుని స్తుతించాలో నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటుండగా మేము కూడా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచే విధంగా మాకు నేర్పించుమని మరొకసారి ప్రభు ఈ యొక్క ఆరాధన ద్వారా, ఈ యొక్క పాట ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా కూడా ప్రభు మేము బలపడి ఉంటున్నాము. పాట ద్వారా మీకు స్తుతులు అర్పించి ఉంటున్నాము. ఇంకను రానున్న దినములలో మీ వాక్యం ద్వారా మేము బలపడే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.